నమస్కారం నాగమల్లేశ్వరరావు గారు. నమస్తే అండి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వీళ్ళేమి సార్ నా ఎస్సీ, నా బీసీ అంటే ఒకటే సార్. ఎస్సీకి రాజ్యాధికారం నువ్వు ఎక్కడిచ్చావు, పదవి ఇచ్చావు. నేను ఒకసారి కూడా చెప్పాను మొన్న ఈ మధ్య. ఎస్సీకి నువ్వు పదవి ఇచ్చావు, నన్ను ఈ సీట్లో కూర్చోబెట్టావు. గతంలో మీ కాన్స్టిట్యున్సీ ఎక్కడైనా ఈ సీట్లో కూర్చోబెట్టావు. ఈ సీట్లో కూర్చోబెట్టి చేతిలో పెన్ను లాగేసుకున్నావు, సంతకం పెట్టకుండా చెక్ మీద. జస్ట్ కూర్చున్నావు, కూర్చోమ్మా నువ్వు అన్నావు, కూర్చోబెట్టారు. నాకు పదవి ఇచ్చారు, పేరుకి నేను ఎస్సీకి పదవి ఇచ్చాను అంటున్నాడు. అధికారం లేని పదవి ఎందుకండి, వేస్ట్ కదా. అధికారం ఆర్థిక వనరులు లేని పదవి నీకెందుకు, నాకెందుకు? నాకు ఇత్తేంది, ఇవ్వకపోతేంది. ఒక సర్పంచ్ ఉన్నాడండి, సర్పంచ్కి కొన్ని అధికారాలు ఉంటాయి. నువ్వు డబ్బులు ఇవ్వాలి సర్పంచ్కి. సర్పంచ్ అకౌంట్లో డబ్బులు వేస్తే ఒక ఎస్సీ పర్సన్, ఒక లేడీ ఉంది, మా ఊరు పక్కన సునీత అని ఉంది. ఆ అమ్మాయికి ఎవరో ఊళ్ళో వాళ్ళు వచ్చి, అమ్మ మా ఇంటి ముందు ఒక రోడ్డు వేయమని అడిగారు. రోడ్డు వేయమని నీ దగ్గర డబ్బులు ఉంటే సునీత గారు అంటారు. దీనికి అనవసరంగా ఓట్లు వేసాము, ఎందుకు వేసామని అనే పరిస్థితి రాకూడదు కదా. అవును, అలాంటి పరిస్థితే కదా ఈరోజు ఎస్సీలు ఎస్టీల దగ్గర ఉంది. అందరూ అదే పరిస్థితి. ఎస్టీ బీసీ సార్ ఎస్సీ కార్పొరేషన్ ఉందా? ఎస్సీ కార్పొరేషన్ లేదు. ఎస్సీ కార్పొరేషన్ ఉంది, దానికి ఒక చైర్మన్ ఉన్నాడు. ఎస్సీ కార్పొరేషన్లో ఫండ్స్ లేవు. బీసీ కార్పొరేషన్ ఉంది, దాంట్లో ఫండ్స్ లేవు. అంటే నేను పదవులు పొందిన వాళ్ళ గురించి కాకుండా పబ్లిక్, ఎస్సీ ఎస్టీ బీసీ అదేనండి అంటుంది. పబ్లిక్ ఉన్నారా లేదా ఆయన వైపు అది కూడా అంటే ఒకటేనండి. జనరల్గా బీసీలు మైనార్టీలు అయితే పూర్తిగా అతని వైపు అయితే లేరండి. 70-30 ఉంటారు. అంటే పైకి ఉన్నట్టుగా అనిపించినా వాళ్ళు ఎంత ఫోకస్ చేసుకున్నా బీసీలు మైనార్టీలు అయితే లేరండి. బీజేపీ మీతో కలిసి ప్రయాణం చేస్తాను, మైనార్టీలు కూడా సార్ ఒకటి సార్, బీజేపీ జాతీయ స్థాయిలో మాత్రమే బీజేపీ అండి. గ్రామ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత నాయకుడిగా నన్ను చూస్తారు, లేదు మా అభ్యర్థిని చూస్తారు తప్ప నరేంద్ర మోడీ నేను మామూలుగా ఎల్కే అద్వానీ గారిని లేకపోతే అమిత్ షాని చూడరండి. గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా జరిగేది నేషనల్ పాలిటిక్స్ సంగతి వాళ్ళకి అవసరంలా. ఇక్కడ విలేజ్ పాలిటిక్స్, లేదంటే మండల పాలిటిక్స్, లేదంటే నియోజకవర్గ పాలిటిక్స్ వరకే ఆలోచిస్తారు. గ్రామ స్థాయిలో ఉండే నాయకులు, మాతో అనుబంధంగా ఉండే ఫ్యామిలీలు, మాతో అన్నదమ్ముల్లాగా ఉండే కలిసిపోయే ఫ్యామిలీలు, ఇక్కడ ముస్లిం అయినా ఇంకొకళ్ళైనా మాకు అనుబంధంగా ఉంటారు తప్ప అక్కడ ఏ నాయకుడు అయితే ఆ నాయకుడు, మావంటే నేను కాదండి, ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడికి అనుబంధంగా ఉంటారు తప్ప వాడెవడో బీజేపీ ఢిల్లీలో కలిసింది, వాడెప్పుడో చంపేశాడు ఇప్పుడు అసలు ఆ పరిస్థితి లేదండి. అవన్నీ ఆలోచించే పరిస్థితి లేదు. మైనార్టీలు అసలు ఆలోచనే లేరు. ఎక్కడో సిటీలో కొద్దిమంది ఉంటారు, ఆ సిటీలో కూడా ఏదో కొద్ది గొప్ప ఆలోచిస్తారు. కానీ నాకు తెలిసి అయితే పల్లెటూరు వాతావరణంలో బీజేపీ కలిసింది కాబట్టి మనం తెలుగుదేశానికి ఓటేయకూడదు, ఇవన్నీ పిచ్చి భ్రమలు. అవన్నీ పిచ్చి భ్రమలే అవన్నీ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో బాగా హీట్ ఎక్కింది. అది కేసీఆర్ గారి సూత్రధార అని బయట ఆయన వాగ్మూలం ఇచ్చారు. అట్లాంటిది ఏదైనా ఇక్కడ జరుగుంటుందని మీరు ఊహిస్తున్నారు? సార్ జరిగి ఉన్న తర్వాత బయటపడింది. ఇప్పుడు అలా మీరు ఏమన్నా గతంలో కూడా చాలా మంది మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పి వ్యాఖ్యానించారు తెలుగుదేశం నాయకులు. అలాంటివి ఏమైనా కుట్రలు ఏమైనా జరుగుంటాయి అంటారు? అసలు ఫోన్ ట్యాపింగ్ ఒకటే కాదండి, అసలు మామూలుగా మనుషుల కదలికల మీద కూడా వీళ్ళు జనాన్ని పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ ఒకటే అంటున్నారు మీరు. వాడు ఎటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడో కూడా నేను మీకు మొన్న ఒకసారి చెప్పాను. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అంటే ఏందండి, సరే కొన్ని బూతులు నేను మాట్లాడకూడదు కాబట్టి నేను ఆ లైవ్లో చెప్పలేను కానీ అవన్నీ. వాలంటీరు అంటే ఏంది, వాలంటీర్ వ్యవస్థ చేసే పని ఏందండి, వాడు ఎవడు మొగుడు పెళ్ళాం కొట్టుకుంటున్నారు, ఎవడు పక్కింటాడికి ఎదిరింటాడికి గొడవ ఉంది, ఇది కూడా సేకరించే సంస్థేనని చెప్పే కదా. జెండా అసలు సేకరించకూడదు కదా. సేకరించకూడదు అంటే మామూలుగా అది అఫీషియల్గా, అన్అఫీషియల్గా చెబుతున్నాం మేము. నిఘా అంటే ఏందండి, వాడు మన పొట్టులో ఉండాలంటే ఏం చేయాలి, ఎదుటోడి వీక్నెస్లు మన చేతిలో ఉండాలి. ఎదుటోడికి వీడికి గొడవ ఉంది, ఏదో ఒక చిన్న ల్యాండ్ దగ్గర గొడవ ఉంది, వీడు మన కంట్రోల్లోకి రావట్లేదు, అప్పుడు ఏం చేస్తారు, వీడి చేత కేసు పెట్టిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం జరిగింది ఇదే కథ కదండి. లాస్ట్ 5 yearsలో వాళ్ళ దగ్గర కూడా వ్యతిరేకత అయితే తీసుకొచ్చారు. ఎవరి దగ్గర అయినా అంటే ఒకటి సార్, సామధాన భేద దండోపాయాలని అన్నిటినీ వాడారు. దానికల్లా కారణం ఒకటే, అధికార దాహం. ఏ మనిషి అయినా మంచితనంతోటో ప్రేమతోటో ఆప్యాయతతోనో ఎదుటాడి హృదయాన్ని గెలుచుకొని మన వైపుకు తిప్పుకోవాలని అనుకుంటాడు. మాకంత ఓపిక లేదు, గతంలో మాకంత ఓపిక లేదు కాబట్టి ఇప్పుడు
సమాధాన అన్నిటినీ వ్యవస్థల్లో ఐప్యాక్ వాళ్ళనో లేకపోతే వాలంటీర్లనో గృహ సారథులనో వాళ్ళలో పెట్టుకొని ఈ లూపోల్స్ అన్ని బయటకు తీసి ఎక్కడ ఎవరిని వాడాలి, ఎవరిని బెదిరించాలి, ఎవరిని ఎలా చేయాలనే విధానాలతోటి ముందుకొచ్చారు అంతే అంటారు. వీటితో పాటు నియోజకవర్గాల్లో పనిచేశారు. ఏమైనా పదవుల గురించి ఆల్రెడీ ఆర్జీలు పెడుతున్నారా గెలుస్తాం అనుకునే వ్యక్తులకి? ఇప్పుడు టీడీపీలో అండి ఇంకా ఇప్పుడు ఏమీ తెలియదండి. 4వ తారీఖు తర్వాత కదా, 4వ తారీఖు తర్వాత ఇప్పుడు పని చేసినోడు పని చేయనోడు వీళ్ళందరూ అయిపోతారు. ఎవడెవడో కొత్తవాడు వస్తాడో ఎవడు ఇటు వెళ్తాడో తెలియదు. పని చేసినోడు ఉన్నాడు ఇంకా. అంటే అది ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడు అనేది చూడాలి. ఎవడు పని చేశాడు, పని చేసినాడికి గుర్తింపిస్తాడా, లేదంటే మామూలుగా మొన్నటిదాకా ఎక్కడో తిరిగి రేపు పార్టీ అధికారంలో రాగానే వచ్చినాడు వస్తాడా ఏందనేది టైము నిర్ణయిస్తుంది. చాలా మంది కాసుకొని ఉన్నారండి. అంటే టెస్ట్ చేయడానిక బాబు గారు ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారు, ఈసారైనా న్యాయం చేస్తారా లేదా అంటే ఇప్పుడు దాకా పని వాడు ఊళ్ళో మామూలుగా గట్టిగా పల్లెలోకి వెళ్ళమంటే వెళ్ళలేడు, ఎస్సీ కాలనీలోకి వెళ్ళమంటే వెళ్ళడు కానీ రేపు మామూలుగా న్యాయం గురించి ధర్మం గురించి మాట్లాడతారు. అక్కడికి వెళ్ళి పని చేయమంటే చేయరు కానీ ఏ పార్టీలైనా ఉందిలేండి. అది ఏ పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయినా ఇంకోళ్ళ దగ్గర అయినా అసలు జగన్ దగ్గర అయినా ఉంటుంది అది పని. ఒకటి సార్ ఒకటే, నీకు రాష్ట్ర స్థాయిలో పదవులు ఉండే వాళ్ళందరినీ చూడండి, ఊళ్ళో ఒక్కడ కూడా ఉండవాడు మళ్ళీ వాడంతా అవుట్ షో అక్కడక్కడ తిరుగుతాడు, అక్కడ పక్కన పదవులు తెచ్చుకుంటాడు. కానీ విలేజ్ లెవెల్లో రాజకీయం చేసేవాడు, మండల లెవెల్లో రాజకీయం చేసేవాడు అక్కడే మిగిలిపోతాడు. మా దగ్గర బాలకృష్ణ గారు ఉన్నారు, నాకు తెలిసి ఒక 25 సంవత్సరాలు పార్టీని మోసారు. ఆయన మండలంలోనే ఉన్నాడు. 25 సంవత్సరాలు పార్టీని మోసారు. వాళ్ళ ఫ్యామిలీ 2 సార్లు ఎంపీపీ చేసింది. పార్టీని మోయడం అంటే ఏదో ఇది కాదు. ఇప్పుడు కార్యకర్తకు భరోసా ఇవ్వాలి, వచ్చినప్పుడు కార్యకర్తకు భరోసా ఇవ్వాలి కదా. ఆ భరోసా నింపడంలో భాగంగా 25 సంవత్సరాల నుంచి ఆయన అక్కడే ఉన్నాడు. లెక్క ప్రకారం అయితే ఆయనకున్న దానికి ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ఎమ్మెల్యే స్థానంలో ఆ స్థాయిలో ఉండాలి. కానీ ఇక్కడ సెల్ఫ్ ఫోకస్ చేసుకున్నాడికి మాత్రమే పదవులు వస్తాయి. సెల్ఫ్ ఫోకస్ పద్దాకెళ్ళి టీడీపీ ఆఫీస్ చుట్టూ తిరిగి పద్దాకు లోకేష్ గారికి కనపడి లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కనపడి వాళ్ళు భజన చేసి ఈ బ్యాచ్ ఉంటారు చూసారా, వాళ్ళకి వస్తాయి. కానీ ఈ విలేజ్ లెవెల్లో మండలాన్ని మోయడం అంటే 20 సంవత్సరాలు 18-19 సంవత్సరాలు కష్టం అండి. చాలా అంటే చాలా మంచి అంటే 25 సంవత్సరాలు మళ్ళీ పార్టీ మారకుండా, పార్టీ కూడా మారకుండా ఒకే పార్టీలో 25 సంవత్సరాలు ఉంటామంటే ఇవాళ ఏముందండి, ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారంటే ఫ్యామిలీ, అట్లాంటి వాళ్ళకి విలువ ఇవ్వాలి. ఈ విలువ ఇవ్వాల్సింది వాళ్ళకి. మాలాంటి వాళ్ళు నిన్న వస్తారు, మొన్న అంతకుముందు ఉన్నాం, మధ్యలో వెళ్ళిపోయాం, మళ్ళీ వచ్చాం. మాలాంటి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం పర్లేదు. కానీ రాజకీయంగా పార్టీ బలపడాలి అంటే ఎవడైతే దీర్ఘకాలికంగా మన పార్టీ కోసం త్యాగం చేశారో వాళ్ళని గుర్తించి ఇవ్వాలి. అక్కడ మంగళగిరి ఆఫీస్కి వెళ్తే ఇవ్వటం లేకపోతే ఇవ్వకపోవటం ఇలాంటివి కరెక్ట్ కాదు. అక్కడ నా ఒపీనియన్ అయితే అదండి. వైసీపీ నేతలు కొంతమంది చెప్తా ఉన్నారు, ధనిక వర్గాల్లో ఉన్న పేదలు అంటే ఓసీ వర్గాల్లో ఉన్న పేదలు అందరూ మాకే అండగా నిలబడ్డారు అంటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు, పేదలు ధనవంతులకు కాదు, పేదలు పెత్తందారులకి ఈ జరిగిన యుద్ధంలో మేమే గెలుస్తూ ఉంటున్నారు. దీని గురించి మీ అంటే ఒకటి వంశీ గారు, ధనిక వర్గాల్లో పేదలకు కూడా ఏం న్యాయం జరగలేదు. ఇప్పుడు జస్ట్ మా చుట్టాల పిల్లలు ఉన్నారు, 2 వాళ్ళు కాలేజీ చదువుకుంటున్నారు. ఇప్పుడు 3 సార్లు బటన్ నొక్కారు, ఫీజుల వల్ల పడాలి కదా. ధనిక వర్గాల్లో ఉండే పేదలకు కూడా డబ్బులు పడితే వాళ్ళు ఏడుస్తున్నారు. కాలేజీ వాళ్ళు నోటీసులు పంపిస్తున్నారు, ఫీజు కట్టండి మాకు రియంబర్స్మెంట్ పడలేదు, పడితే మీకు రిటర్న్ ఇస్తామని. ఇప్పుడు ఒకటండి, ఎలక్షన్ ముందు 15 రోజులు 20 రోజుల ముందు బటన్ నొక్కారు మీరు, డబ్బులుంటే నొక్కాలి, లేకపోతే మానుకోండి. మొన్నటికి కూడా రాలేదు, ఇప్పుడు కూడా రాలేదుగా, 800 కోట్లు ఇప్పుడు కూడా రాలేదు, ఇప్పుడు కూడా రాలే. ఉంటే కదండి వచ్చేది. అంటే జస్ట్ మామూలుగా ఇదంతా తంతు అనమాట. ఎలక్షన్ ముందు రోజు మేము బటన్ నొక్కుతున్నాం అంటే వీళ్ళు ఆపారు, తెలుగుదేశం పార్టీ ఆపింది. వాడు నిమ్మగడ్డ రమేష్ అనేవాడు కాగితం పెట్టాడు, కోర్టుకి వెళ్ళారు. ఇవన్నీ ఏంటంటే అండి ఇదంతా ఒక దాన్ని కూడా ఛేదించేది ఏముందండి. ఆ డబ్బులు మొత్తాన్ని గవర్నమెంట్ వస్తే ఎలా ఉండదో రాకపోతే ఎలా ఉండదని ఇక్కడ జనం చెప్పుకోవడం. నేనైతే వెళ్ళి చూడలేదని నాకు తెలీదు. సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని వాళ్ళ పెద్దిరెడ్డి వాళ్ళకి వాళ్ళందరికీ బిల్లులు పేమెంట్లు చేసేసారు కాంట్రాక్టర్లకి.
14,000 కోట్లు అని చెప్పుకుంటారు. కొంతమంది కాంట్రాక్టర్లకి ఇచ్చేసారు గుత్తేదారు. అంటే పోయినసారి ఏం చేసినట్టు చేస్తాడు, టీడీపీలో వర్క్ చేసిన వాళ్ళందరూ మామూలుగా చివరికి ఇడ్లీ బండ్లు తోపుడు బండ్లు పెట్టుకున్నారు కదా కాంట్రాక్టర్లు. అలాగే ఈయన దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ అట్లా తోపుడు బండ్లు నెట్టుకోవాల్సి వచ్చిద్దామని ముందస్తుగా ఇచ్చాడు అంటారు. అది అంతవరకు అయితే ఇప్పుడుకి బటన్ నొక్కిన సంక్షేమ పథకాలు రాలా. 4వ తారీఖు సంబరాలకి సిద్ధం అవుతున్నారా ఏంటి? 4వ తారీఖు ఏమన్నా అంటే కొంచెం ఏమైనా డౌట్ ఉందా లేకపోతే 100% కన్ఫర్మ్? సార్ అసలు ఈ రాష్ట్రంలో ఉండే ఏ ఓటర్కి కూడా ఓటేసిన ఏ ఓటర్కి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదనే భయం లేదు. 100% తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు తన శక్తి వంచన మీదకి ఒక ఎన్ఆర్ఐ కానీ లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ వాళ్ళంతా వాళ్ళ సహకారం కూడా చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రం కోసం. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా పార్టీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు చూస్తాడు, చంద్రబాబు నాయుడు చేస్తాడు అంటే ఏ ఒక్క మనిషి వల్ల కూడా కాదండి. దీన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని ఎవరి సహకారం వాళ్ళు అందించాలి. చందాల రూపంలోనో లేకపోతే వాళ్ళ పని రూపంలోనో కంపెనీలు తెచ్చే రూపంలోనో ఎవరికి తోచినంత. ఇప్పుడు శ్రీరాముడికి ఉడసాయం అండి, అది 4 రేణువులే తెచ్చిద్ది. కానీ ఉడసాయం అన్నారుగా, ఎవరికి తోచింది వాళ్ళు చేయాల్సిన అవసరం అయితే భవిష్యత్తులో, లేకపోతే ఈ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎవరి వల్ల కాదు సహాయం అయితే చేయాలి. మీరు పెంసన్తో కొంచెం బాగానే ఉంటారు కదా ఎంపీ క్యాండిడేట్గా, ఎలా ఉంది ఆయనకి మెజార్టీ విషయంలో కావచ్చు? ఆయన మీతో ఎలా ఉంటారు? ఎలాంటి నాయకుడు ఆయన? నెంబర్ 1 మంచి విజనరీ నాయకుడు అండి. నాకైతే పెద్దగా అంత క్లోజ్నెస్ లేదులే, కానీ అంటే కొత్తగా వెళ్ళాం కదా అందువల్ల పెద్దగా అంత డీలింగ్ లేదు. రామాంజల్ గారితో అయితే నాకు మంచి ఇది ఉంది, ఎందుకంటే ఆయన మా లోకల్ కాబట్టి ఉంది. పెమ్మసాని గారు కూడా మా ఊరు వచ్చారు. నేను ఆయన మీటింగ్లు కూడా చాలా విన్నాను. 1-2 మీటింగ్లు మా మండలంలో కలిసాం, కానీ బాగా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఇప్పుడు తర్వాత నేను వెళ్ళి కలవలేదండి. ఏదైనా కలిస్తే రేపు గెలిచిన తర్వాతే. కానీ ఆయన ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఏదో ఒకటి తీసుకొస్తాడు. ఫారిన్ ఎన్ఆర్ఐస్ నుంచి కానీ లేదంటే వివిధ రకాల వ్యాపార అవకాశాలని అతను ఇక్కడ తీసుకొచ్చి పెట్టగలిగే అంత స్థాయి స్తోమత అతనికి ఉంది. ఆ నమ్మకం అయితే ఉంది. ఆ మనిషి కూడా ఆ నిజాయితీ ఉంది ఆ మాటల్లో. కానీ ఇప్పుడు ఒకటండి, మనం ఒక మనిషిని ఏం చూసి నమ్ముతాం? ఫస్ట్ అతని మాటలు లేదంటే అతని యాటిట్యూడు, అతని ఫేస్ వాల్యూస్ అన్నీ చూసి నమ్ముతాం. అలాగే రియల్గా అతని దగ్గర ఏంటంటే మాటల్లో జెన్యూనిటీ ఉందండి. ఖచ్చితంగా అతనైతే ఏదో ఒకటి తెస్తాడు, ఏదో ఒకటి అయితే చేస్తాడు. 20 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ అంటే 4 ఎలక్షన్స్ చూశారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ అంటే లాస్ట్ టైం మీరు కూడా కంటెస్ట్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఇప్పుడు ఈ ఎలక్షన్ చూసిన తర్వాత రేపొద్దున ఎలక్షన్ కంటెస్ట్ చేయడానికి మనం ఆలోచన చేస్తారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే మండలానికో జెడ్పీటీసీకో ఇట్లాంటి వాటికి ఈ డబ్బు ప్రభావం ఇవన్నీ చూసి మీకు అనిపించింది నెగ్గుకు రాగలరు అనుకుంటున్నారు? ఈ ఎన్నికల సరళని ఎంతవరకు ప్రభావం చూపిస్తారు స్థానిక ఎన్నికలు? అంటే సార్, డబ్బు లేకుండా రాజకీయం అయితే లేదండి. అది ఒకటి, అది పక్కా ప్రభావం. అంటే మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇట్లాంటివన్నీ కూడా కొంచెం వెనక్కి లాగుతూ ఉంటాయి కదా. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి, కొత్త నాయకులు వస్తూనే ఉంటారు, డబ్బు పెట్టేవాడు పెడతానే ఉంటాడు. సరే, మనము పోటీ చేస్తామా లేదనేది అప్పుడున్న అవకాశాలను బట్టి. ఇక్కడ రాజకీయంలో పార్టిసిపేట్ చేయాలనుకున్న తర్వాత అవకాశం డబ్బుతో ముడిపడి ఉంటుంది కదా. నేను అదే అంటుంది, రాజకీయంలో పార్టిసిపేట్ చేయాలనుకున్న తర్వాత డబ్బు లేకుండా చేయాలన్న ఆలోచన అయితే ఏ ఒక్కడికి రాదు. అది నేనైనా ఇంకొకళ్ళైనా ఎవరైనా సరే, నేను ఒక జెడ్పీటీసీ కావాలి అంటే ఓ జెడ్పీటీసీకి సమ్ ఫిగరు ఇది పెట్టుకొని వెళ్ళాలి. వెళ్తేనే ఆ డబ్బులు తీసుకొని వెళ్తేనే మనం అక్కడికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. ఆర్థిక వనరులు నాకు సహకరిస్తాయి అనుకుంటే ఆ రోజు ఆ డబ్బులు తీసుకొని వెళ్తా, లేకపోతే వెళ్ళను. ఇలాగే ఉంటా. ప్రజాసేవలో ఇప్పుడు ఏదో ఒకటి మీ ప్రజాసేవ అంటే అండి, గ్రామానికో మండలానికో చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు. మీరు కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే. అంటే ఇలాంటి డబ్బు ప్రభావంతో మీ ఆశయం లేకపోతే ఆలోచనలు వెనక్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అంటే మోడీ గారు ఇంకో 2 సార్లు కనుక వచ్చాడు అనుకోండి, ఈ ప్రభావాలన్నీ పోతాయి. ఈ డబ్బు పంచటాలు గించటాలన్నీ పోతాయి. కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చేయటం మనం, డబ్బులు లేకుండా పోవాలనుకుంటే. అంటే ఏదైనా అంటే మిమ్మల్ని అయితే వెనక్కి జరపవు డబ్బుకు సంబంధించి.
నేనైతే ఒకటే చెప్తాను వంశీ గారు, నేను రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలంటే ఫస్ట్ డబ్బు పెట్టాల్సిందే, డబ్బు పెట్టి మనం రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాల్సిందే. నేను బంగారం ఇంటింటికి తులం బంగారం ఇచ్చినా డబ్బులు ఇవ్వకుండా ఎవడు ఓటేసేవాడు లేడు. అసలు అవన్నీ మామూలుగా బ్రహ్మంగారి కథలే, ఏదో కథలు చెప్పినట్టు చెబుతారు వాళ్ళు, అంతేగాని పని చేసిన తర్వాత కూడా అసలు పని గిని ఏం లేదండి. పనే డబ్బే. అసలు మీరు మా నథింగ్, మీరు దాని గురించి కాకపోతే కొంచెం సింపతి ఉంటుంది. పని చేశాడు అనుకోండి, డిస్కౌంట్ పని చేసి మామూలుగా వంశీ గారు మళ్ళీ ఇద్దరు డబ్బులు ఇస్తే మళ్ళీ ఎత్తారు వంశీ గారు డబ్బులు కూడా తీసుకొని. పని చేస్తే నేను ఎవరన్నా పెళ్ళి అనుకోండి, జనరల్గా మనూరు పేదవాళ్ళు కాబట్టి ఒక 5,000 ఇచ్చామనుకోండి, నేను ఇవ్వలా, ఇస్తే ఒక 5,000 ఇచ్చామనుకోండి, 5,000 ఇచ్చింది ఎలా గుర్తుంటుందంటే, రేపు నువ్వు నేను డబ్బులు ఇచ్చినప్పుడు అన్న అప్పుడు 5,000 ఇచ్చాడు అన్నకే ఇవ్వాలని చెప్పి ఆ ఓటు కూడా నాకు వేస్తారు తప్ప, డబ్బులు కనుక ఇవ్వలేదు అనుకోండి, నేను అప్పుడు 5,000 ఇచ్చానంటే ఆ 5,000 లెక్క 5,000, ఇప్పుడు డబ్బులు లెక్క డబ్బే. కాబట్టి డబ్బు లేకుండా రాజకీయం లేదండి. అసలు రాజకీయం చేయాలని అనుకోకూడదు, డబ్బు లేనాడు అసలు రాజకీయాలకు రాకూడదు. అదే మిమ్మల్ని వెనక్కి అడిగితే నెట్టదు, నన్నైతే నెట్టదు. మిమ్మల్ని అయితే నేను డబ్బులుంటేనే వెళ్తారు. గ్రామాల్లో ఇందాక మీరు అన్నారు కొంతమంది సామాజిక వర్గాల్ని మనం కూడా కలుపుకోవాలి, ఓట్ బ్యాంక్ పెంచాలి అనే నాయకులు తక్కువయ్యారని, మీరు ఆ విధంగా వర్క్ చేస్తున్నారా? నేనైతే అదే చేస్తానండి. నేను కాదు, ఎవరికైనా చెప్పాల్సింది ఒకటే, బలమైన రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే నువ్వు డబ్బు పెట్టడం ఒక లెక్క, కానీ సొంత వర్గాన్ని తయారు చేసుకోవడం కూడా ఒక లెక్క. పార్టీ వర్గాన్ని తయారు చేసుకోవాలి. పార్టీ వర్గంగా తయారు కానప్పుడు ఇంకేముంటుందండి. ఇప్పుడు కర్ణాటకలో ఆయన ఉన్నాడు డికే శివకుమార్, ఆయన కొంతమందికి పెట్టుబడి పెట్టి కొంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు కాబట్టి ఇవాళ అతను ఒక పెద్ద తోపులాగా ఫీల్ అవుతున్నాడు అక్కడ. నీ బలం ఏందండి? నీ బలం ప్రజలంటే ఎవరున్నారు? ఈ ఊళ్ళో ఉన్న కమ్మోళ్ళందరూ ప్రపంచ దేశాలు ఏలటానికి పోయారు, ఇక్కడ లేరు. నీ వెనకమాల ఎవడు తిరుగుతాడు? నీ వెనకమాల తిరగాల్సింది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. నువ్వు మెదలకుని ఇంట్లో పడుకొని ఎలక్షన్ వచ్చిన టయానికి నువ్వు సెంటర్కి పోయారే మీరందరు రండిరా అంటే వాళ్ళు ఏమైనా గోషలు పెట్టేట్టు పరిగెత్తరు. ఎందుకు చెప్తారు? నువ్వు మంచి ఉన్నా చెడు ఉన్నా వాళ్ళని పిలిచి కనుపుకొని పోయే విధానం ఉంటేనే పోతారు. ఇవాళ వైసీపీలో ఉన్న లక్షణం ఏంటంటే వాళ్ళు పూర్తిగా మీరు అసలు ఎవరిని బలపరచొద్దు, ఎస్సీ ఎస్టీలనే బలపరచమని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు నా మాటలు కొంతమందికి ఇబ్బందిగా అనిపించొచ్చేమో రేపు భవిష్యత్తులో మా పార్టీ వాళ్ళకి, కానీ వాళ్ళు ఏం చెప్తారు, మన బలం ఎస్సీ ఎస్టీలు రా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకే చెప్పండి, వాళ్ళనే ప్రేమించండి అని చెప్తారు. ఎందుకంటే నిజంగా కూడా అంతే. వాళ్ళు ఎందుకు అభిమానంగా ఉన్నారు? వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేయలేదు. యాక్చువల్గా టీడీపీ కంటే వైసీపీ పార్టీ తీవ్రమైన అన్యాయం చేసింది ఎస్సీలకి. విదేశీ విద్య తీసేసింది. అంబేద్కర్ విదేశీ విద్య లేదా? ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ లేవా? అంతకుముందు వెహికల్స్ ఇచ్చాడు, కార్లు, కొన్ని వెహికల్స్ ఇచ్చి ఎస్సీ సోదరులకి థ్యాంక్ యూ సీఎం అని ఒక ప్రోగ్రామ్ పెట్టి వెహికల్స్ ఇచ్చాడు. స్వయం ఉపాధి, మీరు సొంతగా ట్యాక్సీ డ్రైవర్లుగా మీరు డెవలప్ అవ్వండి, మీరు ట్యాక్సీ ఓనర్లు అవ్వండి అని ఇచ్చాడు. 40 లక్షల రూపాయల కార్ని డిస్కౌంట్ ఇచ్చేసి 5-10 లక్షల రూపాయల లోన్ తోటి ఇచ్చారు. ఇవాళ ఏ స్కీము లేదా? పైబెచ్చు ఎస్సీలు, ఎంతమంది ఎస్సీల మీద దాడులు జరిగినాయి ఈ రాష్ట్రంలో, ఎంతమంది ఎస్సీలను చంపారు. కానీ ఇవన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ హైలైట్ చేయలేకపోయింది, క్యాష్ చేసుకోలేకపోయింది. వాళ్ళు ఇచ్చే స్కీములే చూస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ లోపం కూడా ఒకటేనండి, ప్రతిదానికి నాయకుడు రాలేడుగా. మీరు ఒక స్టూడియో నడుపుతున్నారు, మీరు ఇంటర్వ్యూ చేసే 100 మంది మీరు మీ వాళ్ళని అందరిని మీరు చేయలేరు. ఎవరో ముఖ్యమైన వాళ్ళనో లేకపోతే మీకు టైం కుదిరితేనో ఆ రోజుకి చేస్తారు. కానీ మీ కింద ఉండే మీ బలగం, మీ టీం ఎవరైతే ఉన్నారో మీ టీం చేయాలి. ఇక్కడ టీం వైఫల్యం ఉంది. టీం వైఫల్యం ఉంది. అంటే నేను ఇప్పుడు మాట్లాడకూడదేమో అవన్నీ. అంటే ఇవన్నీ కూడా దాటుకుని ఈసారి అధికారంలోకి అయితే వస్తారు. అంటే దాటుకొని రావడానికి ఒకటే వంశీ గారు, కార్యకర్తే. ఈ టీంలు ప్లేయర్స్ అందరూ సచ్చిపడి ముందుకెళ్ళినా వాళ్ళని అరిసి కేకలేసి లేదంటే వాళ్ళలో కొత్త ఉత్తేజాన్ని నింపి ముందుకు నడిపించింది కార్యకర్తలు. ఈసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి
లోకల్లో ఉండే నాయకత్వానికి కాదు, మండల నాయకత్వానికి కాదు, నియోజకవర్గ నాయకత్వానికి కాదు, గ్రామాల్లో నుంచి పట్టణాల వరకు ఉండే కార్యకర్తలకి కట్టు బానిసలాగా ఉండాలి తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ప్రాణాలకు తెగించి చేశారు. ప్రాణాలు తెగించి ఆ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు ఇబ్బందులు అనేది తీసేయండి సార్. అసలు చాలా ఇబ్బంది పడటం అంటే అది అసలు మామూలుగా అది 5 సంవత్సరాల నుంచి పడతానే ఉన్నారు. కానీ దీన్ని ఎదుర్కొని ముందుకు నడపడానికి నాయకత్వం సహకరించకపోయినా ఇక్కడ గ్రూపులు బడి కొట్టుకుంటున్నా వాళ్ళందరూ కట్టుబాటు వాడి నాయకుడు ఎట్టన చావని మనం ముందు మన పార్టీని గెలిపించకపోతే మనకు బతుకు ప్రశ్నార్థకం అయింది. మన పిల్లల జీవితాల్లో ఉండవు, మనకు పొలాల రేట్లు ఉండవు, స్థలాల రేట్లు ఉండవు. ఒక మనిషి సంపాదిస్తే ఎంత సంపాదిస్తాడండి? నేను ఒక ఇల్లు కొన్నాను, అది ఒక 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుంటే నా ఆస్తి పెరిగిద్ది. కానీ నేను జగన్ గారు ఇచ్చే పథకాలకు బానిసనయ్యాను అనుకో, ఎన్నాళ్ళు బతుకుతాను? అది వచ్చింది మార్పు. పల్లెటూరులో ఉండే ఒక ఎస్సీ పిల్లాడు ఉంటాడండి, వాడి నాన్న వాడి అమ్మ పొలం పనికి వెళ్తున్నారు, వాడు రోజుకు 600 తెస్తాడు. 600 రూపాయలతోటి జీవితం మొత్తం వాడు మళ్ళీ ఒక 20 ఏళ్ళు పెరిగి వాడు 600 రూపాయల వారసత్వంగా తీసుకోవాలా? లేదంటే హైదరాబాదో ఢిల్లీయో బొంబాయో పోయి వీడు మామూలుగా నెలకు 1,00,000 రూపాయలు సంపాదించి వాళ్ళని మంచి ఇల్లు కట్టి వాళ్ళని సుఖంగా చూడాలా? రెండోది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవడైనా రెండోది ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ ఇక్కడేం జరుగుతుంది? క్వార్టరు మీటరు. ఆడు 14 ఏళ్ళకే మందు ఆగుతున్నాడు, స్కూల్ లేదు. ఇంతకుముందు స్కూళ్ళల్లో ఎలా ఉండేది? పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే టీచర్స్ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మామూలుగా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి స్కూల్కి వెళ్ళాలరా అని. ఆ సిస్టమ్స్ అన్నీ పోయినాయి. అవన్నీ ఎవడు చూస్తున్నాడు? ఇవాళ డబ్బు స్కీమ్స్ పంచడం, వీటికి ఎక్కడ కలెక్షన్ కావాలో చూడటం. ఇదే విద్యాశాఖ సమీక్ష ఉందండి. విద్యాశాఖ ఒకసారి సమీక్ష పెట్టిందా? లేదు. నీటిపారుదల శాఖ సమీక్ష పెట్టింది. దేని మీద సమీక్షలు ఏమి లేవు. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఆ మాటలని మామూలుగా మంత్రివర్గంలో పెడతారు, సంతకాలు పెట్టిస్తారు అంతే తప్ప ఎలాంటి డెవలప్మెంటు, ఎక్కడ ఉద్యోగాలు, ఎక్కడ ఏదీ లేదు కదా. ఎన్ని ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీరు ఆ ప్రభావం చూపించింది. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి ఆలోచిస్తాడు, ఆలోచించాడు. తర్వాత ఆలోచించలేని వాళ్ళకి ఆలోచించిన వాళ్ళు, చదువున్న వాళ్ళు ఎడ్యుకేట్ చేసి చెప్పారు జరుగుతున్న పరిస్థితులు ఇలా ముందుకెళ్తుంది, ఇలా ముందుకెళ్తుంది, కరెంటు బిల్ 1000 రూపాయలు వస్తుంది, ఇలా పెరిగిపోయింది, ఎక్కడ డెవలప్మెంట్ లేదు. ఇలాంటివన్నీ కూడా బాగా పాపులర్గా మా మార్కెట్లోకి వెళ్ళినాయి. కొన్ని చోట్ల ఉంటుందండి, అది కూడా వినకుండా ఉండేవాళ్ళు ఉంటారు, కానీ చాలా తక్కువ పర్సెంట్. చాలా తక్కువ పర్సెంట్ విననవాళ్ళు. మేము మామూలుగా మాది కోస్తే అది వచ్చింది ఇది వచ్చింది అనేవాళ్ళు కొంతమంది ఉంటారండి. ఇక్కడైనా ఉంటారు, అక్కడైనా ఉంటారు. కానీ ఓవరాల్గా అభివృద్ధి చేసి ఉంటే బాగుండేది. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయాలనుకున్న వాళ్ళ విజన్ వేరు ఉండాలండి. ఇలా ఉండకూడదు. ఏకపక్షంగా ఎవడు కనపడితే వాడిని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే 30-40 ఉండరు. 30-40 ఉండాలంటే ఒక చాలా విజన్ డాక్యుమెంట్ ఉండాలి. అది కూర్చొని ఒక అవగాహనపూరితంగా ఎక్కడ ఏం చేయాలి, ఎప్పుడు పెట్టాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఇవన్నీ ఉంటాయి. ఒక కుటుంబాన్ని నడిపేవాడు కూడా నడుపుతున్నాడు కదండి. ఒక కుటుంబం నడిపేవాడే చాలా జాగ్రత్తగా ప్లాన్గా నడుపుతున్నాడు. అలాంటిది ఒక రాజకీయంలో ఒక 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని వచ్చి నువ్వు అంటే ఎవరిని పడితే వాడిని కొట్టేస్తే ఎలా ఉంటుందండి? కొట్టడం కాదు కదా, ముందు నీ దగ్గరికి హక్కుని చేర్చుకోవాలి అందరినీ. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ నీ బిడ్డలతో సమానం. నీకు ఆ ఓట్లు వేసిన తర్వాత ఒకడు వేయచ్చు, ఒకడు వేయకపోవచ్చు. కానీ గెలిచిన తర్వాత నువ్వు ఈ రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి తప్ప నీకు ఓట్లు వేసిన వాళ్ళకో, లేదంటే ఒక ఊరికో, లేదంటే ఒక దీనికి కాదు కదా. సొంత రాజ్యాంగాన్ని అమలు చేయకూడదు. ఇక్కడ మెయిన్ మైనస్ అదే. చేసి ఫెయిల్ అయ్యాడు అంటారు. అంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు అధికారంలోకి వస్తున్నారు ఈసారి. 100% అండి. అసలు దాని గురించి డౌట్ పడాల్సిన పనే లేదు. అసలు డౌట్ అనే ఆలోచన ఎక్కడా లేదు. అసలు డౌట్ ఉండకూడదు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇదండి కమ్మ నాగమల్లేశ్వరరావు గారి విశ్లేషణ. రాజకీయాలకు సంబంధించి ఓటింగ్ సరళి పెరగడంతో పాటుగా ప్రజల్లో ఉన్న ఆలోచనలు, ఎందుకు ఇంత ఓటు శాతం పెరగడంతో పాటుగా లైన్లో వేచి మరి ఉండి ఓటు వేసి ప్రజలు ప్రభుత్వాన్ని సాగనంపాలి, జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపాలనే కృతనిశ్చయంతో పనిచేశారని, ఖచ్చితంగా 125 నుంచి 145 మధ్య సీట్లు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ. నమస్తే.